హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ భారీ శుభవార్త విడుదల. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే సీనియర్ సిటిజన్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మన తల్లిదండ్రులు తమ జీవితాంతం మన ఎదుగుదల కోసం, మన భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి ఇప్పుడు వయసు పైబడిన విశ్రాంత జీవనంలో ఉన్నప్పుడు వారికి అత్యుత్తమైన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం అనేది ఒక బిడ్డగా మనం కనీస బాధ్యత మరియు వారి శేష జీవితానికి మనం ఇచ్చే అత్యంత విలువైన బహుమతి. వృద్ధాప్యంలో ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేం కాబట్టి అందుకే వారికి భద్రతనిచ్చే ఒక రక్షణ కవచం అనేది అవసరము. అయితే మార్కెట్‌లో దొరికే ఏదో ఒక సాధారణ సీనియర్ సిటిజన్ పాలసీని కళ్ళు మూసుకొని తీసుకోవడం సరికాదు. ప్రభుత్వ ప్రభుత్వ కాలంలో ఈ మేరకు ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న వైద్య ఖర్చులు, హాస్పిటల్స్ సంబంధించి గదుల అద్దెలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సమయంలో మన జేబులకు ఆర్థిక భారం కాకుండా ఉండేలాగా ఒక సరైన ప్లాన్ అయితే ఎంచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎలా ఎంచుకోవాలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ వారు పాలసీ ఇచ్చే ముందు అడిగే ఆరోగ్య వివరాలను మనం ఎంతో నిజాయితీగా అయితే అందించాల్సి ఉంటుంది. వయసు పైబడిన వారి మెడికల్ టెస్టులు ఎక్కువగా చేయించుకోవాలి. మరియు కనీస కవరేజ్ ఎంత ఉండాలి అనేది విషయాలను కూడా మనం ఇక్కడ చాలా వివరంగా అయితే చర్చించుకుందాము. సాధారణంగా సీనియర్ సిటిజన్ పాలసీ అనగానే మనందరము తండ్రికి లేదా తల్లికి ఏదో ఒక బెస్ట్ పాలసీ ఇప్పిద్దామని ఉత్సాహంగా అయితే ఉంటాము. కానీ క్షేత్రస్థాయిలో మనకు కొన్ని కఠినమైన సవాళ్ళైతే ఎదురవుతాయి. ఇందులో మొదటిది మరియు ప్రధానమైనది ఈ మేరకు ప్రీమియం అన్నమాట. మనం 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కేవలం రూ. 15,000 నుంచి రూ. 20,000 మాత్రమే ఈ యొక్క ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక 10-20 లక్షల భారీ కవరేజ్ అనేది వస్తుంది దీనికి, ఈ అమౌంట్‌కి. ఎందుకంటే ఆ వయసులో అనారోగ్య ముప్పులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ సీనియర్ సిటిజన్‌ల విషయంలో వచ్చేసరికి తో పాటుగా ఆరోగ్య రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రీమియంను చాలా ఎక్కువగా అయితే వసూలు చేస్తాయి. మరి ప్రీమియం ఎక్కువగా ఉందని మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు మనం జీవితాంతం కష్టపడి దాచుకున్న పొదుపు సొమ్ము అంతా కూడా ఒక్కసారిగా ఆసుపత్రుల బిల్లుల రూపంలో హరించుకుపోతుంది. అందుకే ప్రీమియం భారం అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మన ఆర్థిక స్థితికి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఇంట్లో ఉన్న పెద్దవారికి పాలసీ చేయించడం చాలా తెలివైన పని. ఇక రెండవ అతిపెద్ద సవాలేంటంటే, వారికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు లేదా ఎగ్జిస్టింగ్ డిసీజెస్. సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వారికి బీపీ, షుగర్ లేదా థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండటం సహజమే. చాలామంది పాలసీ ప్రీమియం పెరుగుతుంది అనే భయంతో లేదా పాలసీ రాదని భావించి ఈ యొక్క వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పకుండా దాచిపెడతారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పని అండి. ఇక ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి చిన్న విషయము వారు గతంలో వాడినటువంటి మందుల వివరాలను మనం అత్యంత నిజాయితీగా అయితే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మనం సమాచారాన్ని దాచిపెట్టి పాలసీని తీసుకున్నట్లయితే రేపేదైనా క్లెయిమ్ చేసే సమయంలో కంపెనీ వారు పాత ప్రాధాన్యతలను దాచారు అని చెప్పేసి నెపంతో క్లెయిమ్‌ను పూర్తిగా రిజెక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కట్టిన ప్రీమియం కూడా బూడిదలో పోసిన పన్నీరైతే అవుతుందనమాట. అయితే అలాగే 55-60 ఏళ్ల వయసు దాటిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఖచ్చితంగా పూర్తి స్థాయి మెడికల్ టెస్ట్ అయితే చేయించుకోమని కోరతాయన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్దవారికి సమీపంలోని నగరాల్లో ఉన్న డయాగ్నోస్టిక్స్ సెంటర్స్‌కి వెళ్ళడం అనేది శారీరకంగా ఒక పెద్ద టాస్క్ లాంటిది. మరి పిల్లలు నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల ఊర్లో ఉన్న తల్లిదండ్రులను ఈ పరీక్షలకు తీసుకెళ్ళేవారు లేక పాలసీ తీసుకోవడానికి పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. మరి దీనిని అధిగమించడానికి మనం హోమ్ కలెక్షన్ సదుపాయం ఉన్న కంపెనీలను
ఎంచుకోవాలి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు మన ఇంటికి వచ్చి రక్త నమూనాను సేకరిస్తారు. తద్వారా వారికి ప్రయాణ బదలిక అనేది ఉండదు. మరియు పరీక్షలు సులువుగా అయితే పూర్తవుతాయి. పాలిసీ తీసుకునే ముందు ముఖ్యమైన అంశమండి అఫోర్డబిలిటీ లేదా ఆర్థిక స్తోమత. మనం ఎంచుకున్న ప్రీమియంను ప్రతి ఏటా మనం క్రమం తప్పకుండా కట్టగలమా లేదా అనేది ముందుగానే ఆలోచించుకోవాలి. మరి ఈ సంవత్సరం ఏదో ఒక రకంగా కట్టేసి వచ్చే ఏడాది ప్రీమియం పెరిగితే అది అంటే వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది గదా! అలా కట్టలేని పరిస్థితి రాకూడదు. అందుకే మార్కెట్‌లో ఉన్న వివిధ కంపెనీ ప్లాన్‌లను పోల్చి చూసి మన బడ్జెట్‌కు అనుకూలంగా ఉన్న దాన్నే ఎంచుకోవాలి. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే పేమెంట్. సీనియర్ సిటిజన్ పాలిసీలో చాలా కంపెనీలు 10-20% వరకు పేమెంట్ నిబంధన పెడతాయి. అంటే ఒకవేళ ఆసుపత్రి బిల్లు రూ. 1,00,000 వస్తే కంపెనీలు 80,000 ఇస్తుంది. మిగిలిన 20,000 మనమే చెల్లించాలి. ఇలా చిన్న చిన్న బిల్లులకైతే ఇది పర్వాలేదనిపించినా సరే, ఒకవేళ బిల్లు రూ. 10,00,000 అయితే మన జేబులో నుండి 2,00,000 కట్టడం అనేది చాలా పెద్ద భారం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పేమెంట్ లేని అతి తక్కువ పేమెంట్ ఉన్న పాలిసీలను ఎంచుకోవడానికి ప్రాధాన్యతనైతే ఇవ్వండి. అలాగే లిమిట్ గురించి కూడా పాలిసీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పాలిసీలలో కంటి శుక్రకణాల ఆపరేషన్ వంటి వాటికి కేవలం రూ. 30,000 మాత్రమే ఇస్తామని పరిమితి పెడతారు. కానీ కార్పొరేట్ హాస్పిటల్‌లో దానికి ఖర్చనేది లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. అప్పుడు మిగిలిన భారీ మొత్తం కూడా మనమే భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆధునిక కాలంలో ఆహ్, మోడ్రన్ ట్రీట్మెంట్ కవరేజీ కూడా చాలా అవసరము. 60 ఏళ్ళు దాటిన వారికి వారి శరీరం సాధారణ సర్జరీలకు, పెద్ద కో కోతలకు సహకరించకపోవచ్చు. అటువంటప్పుడు డాక్టర్లు రోబోటిక్స్ సర్జరీ లేదా సైబర్ నెఫ్ట్ అటువంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి సూచిస్తారనమాట. ఇవి చాలా ఖరీదైనవి కాబట్టి మీ పాలిసీలో వీటి గురించి కూడా పూర్తి కవరేజ్ ఉందో లేదో అనేది సరిచూసుకోవాలి. ఇక అలాగే మాస్కులు, అలాగే గ్లౌజులు, నెబ్యులైజర్లు వంటి నాన్ మెడికల్ ఐటెమ్స్ ఖర్చు హాస్పిటల్‌లో 15% నుంచి 25% వరకు ఉంటుంది. చాలా కంపెనీలు వీటిని కూడా కవర్ చేయవు. అందుకే కన్స్యూమబుల్ కవరేజ్ ఇన్‌బుల్డ్‌గా ఉన్న పాలిసీని తీసుకోవడం ద్వారా 20% బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే చివరగా అత్యంత కీలకమైనది పీఈడీ వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఒకవేళ మీ తల్లిదండ్రులకు ఇప్పటికే షుగర్ ఉంటే, దానివల్ల గుండె జబ్బు లేదా కిడ్నీ సమస్యలు కవర్ చేయడానికి కంపెనీలు కనీసం 2-4 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ అయితే పెడతాయి. షుగర్ అనేది అన్ని రోగాలకు తల్లి వంటిది. అది శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్న లేదా మొదటి రోజు నుండే కవరేజ్ ఇచ్చేటటువంటి రైడర్‌లను ఎంచుకోవాలి. దీనికోసం కొంచెం ఎక్స్‌ట్రా ప్రీమియం కట్టినా పర్లేదు. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పలేరు. పాలిసీని ఎంచుకునేటప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కనీసం 85% కంటే ఎక్కువగా ఉండాలి. మరియు నెట్వర్క్ హాస్పిటల్స్ మీ ఇంటి నుండి 5 లేదా 10 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయో లేదో అనేది మీ పిన్ కోడ్ ద్వారా కంపెనీ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోండి. వీలైతే ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 3 ఏళ్ల పాలిసీ తీసుకోవడం వల్ల మీకు 10% డిస్కౌంట్ కూడా రావటం జరుగుతుందనమాట. అలాగే పెరుగుతున్న జీఎస్టీ భారం మరియు మెడికల్ ఇన్‌ఫ్లేషన్ గూడా కవర్ అవుతుందనమాట. సో, ఈ విధంగా అయితే ఆహ్, వృద్ధులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడము ఎంతో అవసరం ఫ్రెండ్స్. వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.